సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ గా ఎవరు జర్నీలో స్టార్ట్ చేసినా కూడా ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్క స్పిరిచువల్ గురు చెప్తారు. ఆల్మోస్ట్ మీరు 25 ఇయర్స్ నుంచి ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఎలాంటి క్లయింట్స్ వచ్చినా కూడా ధ్యానం గురించి కూడా పర్టికులర్ గా ఇలా ఉండాలని చెప్తారంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి? చాలా మంది ఏంటంటే మాకు ధ్యానం చేసే టైం లేదని చెప్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? నిజంగానే మన నిత్య జీవితంలో ధ్యానం చేయటం వల్ల చాలా మార్పులు చోటు చేసుకుంటాయా? చూడండి, ధ్యానం ఎందుకు చేయాలని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు గౌతమ బుద్ధుడి గురించి వినింటారు. ఇప్పుడు ధ్యానం అనేది ఏదో మనము ఈ జనరేషన్ లో తీసుకొచ్చే టాపిక్ కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ధ్యానం వల్ల ఉపయోగం అనేది మన గౌతమ బుద్ధుడి ద్వారా లైవ్ లోకి రావడం జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్, దీని యొక్క అవసరము ఆ జనరేషన్ వాళ్ళకి అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ధ్యానం అనేది 100% నీడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎవరినైనా తీసుకున్నా ఈ యొక్క సిటీ లైఫ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క దానికి స్ట్రెస్ ఒకటి, ఓపిక లేనిదనం ఒకటి, ఇవన్నిటికీ ఏంటంటే ధ్యానం అనేది సర్వరోగ నివారణ మాదిరి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం చేయమని చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా ధ్యానంతోనే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ను వాటికి పరిష్కారం అనేది ధ్యానం ద్వారానే స్టార్ట్ చేయడం జరుగుతుంది.